నో షేక్ హ్యాండ్ వివాదంలో రద్దు చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆఖరికి తలవంచగా తప్పలేదు. మ్యాచ్ రిఫరీ యాండీ ప్రైకాప్ట్పై పీసీబీ చేసిన ఫిర్యాదులకు ఆధారాలు లేవని అంతర్జాతీయ క్రికెట్ మండలి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాక్ బోర్డు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టు అయింది. అయితే పాక్ ఏదైనా రుజువులు చూపిస్తే తప్ప వారి ఆరోపణలపై తాము విచారణ చేసే అవకాశాలు లేవని ఐసీసీ అధికారి ఒకరు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఆడియో లేకుండా పాక్ విడుదల చేసిన వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మరి ఇలాంటి చీప్ ట్రిక్స్ పనికిరావని, నిజంగానే రిఫరీ క్షమాపణ చెప్పి ఉంటే ఆడియో కూడా పెట్టాల్సిందని చురకలు అంటిస్తున్నారు. ఇదిలా ఉంటే తాము ఆసియా కప్ నుంచి వైదొలగపోవటానికి గల కారణాన్ని వివరిస్తూ పీసీబీ చీఫ్, ఆసియా క్రికెట్ మండలి ప్రస్తుత అధ్యక్షుడు మొయిసిన్ నఖ్వీ కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు. సెప్టెంబర్ 14 తర్వాత జరిగిన పరిస్థితుల గురించి అందరికీ తెలుసు. మ్యాచ్ రిఫరీ విషయంలో మేము అభ్యంతరాలు లేవనెత్తాము. కాసేపటి క్రితమే మ్యాచ్ రిఫరీ మా జట్టు కోచ్, కెప్టెన్, మేనేజర్లతో మాట్లాడారు. నో షేక్ హ్యాండ్ ఘటన జరగకుండా ఉండాల్సిందని విచారం వ్యక్తం చేశారు. ఏదేమైనా ఈ విషయంలో విచారణ జరపాల్సిందేనని మేము ముందుగానే ఐసీసీకి ఫిర్యాదు చేశాం. రాజకీయాలు, క్రీడలను కలపకూడదు. ఆటను ఆటగానే ఉండనివ్వాలి. ఒకవేళ మనం బాయ్కాట్ చేస్తే అదొక అతిపెద్ద నిర్ణయం అవుతోంది. మనకు ప్రధానమంత్రి, ప్రభుత్వ అధికారులు, ప్రజల మద్దతుంది. కానీ ఈ విషయాన్ని మేము నిశితంగా పరిశీలించి చర్యలు తీసుకుంటామంటూ నఖ్వీ అసలు కారణం చెప్పకుండా చింత చచ్చినా పులుపు చావట్లేదన్నట్లుగా రెఫరీ విషయంలో తమదే పైచేయి అయిందన్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. కాగా సెప్టెంబర్ 14న పాక్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే పెహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత జట్టు పాక్ ఆటగాళ్లతో కరచాలనానికి నిరాకరించింది. దీంతో అవమాన భారంతో రగిలిపోయిన పాక్ బాయ్కాట్ అంశాన్ని తెర మీదకు తెచ్చింది. అయితే ఒకవేళ నిజంగానే వాళ్ళు ఈ టోర్నీని బహిష్కరిస్తే మిగతా వారికి వచ్చే నష్టమేమీ లేదు.